చెప్పే మీకెంత రావాల్సి ఉంది మరి లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల అధికారులు ఏమంటున్నారు? నా పేరు ఆడే శంకర్. నేను జైనూర్ ఐటీడీ పరిధిలో నేను 17 స్కూల్ బట్టలు కుడుతాను మేడం. అయితే నేను 10,000 డ్రెస్ కుడుతున్నాను మేడం. మాకు 10,000 10,02,900 రూపాయలు రావాలి మేడం. అయితే ఐటీడీ పోయినాం, కలెక్టర్ దగ్గర వెళ్ళినాం, కానీ మాకు డబ్బులు మాకు పట్టించలేరు. అందుకే మేడం మేము ఇక్కడ ప్రజా దర్బార్కి ఇక్కడికి 3-4 సార్లు వచ్చినాం మేడం. ఇంకా మాకు డబ్బులు ఇస్తలేరు. అందుకే ఏం చేయాలని మీ దగ్గర వచ్చినా మేడం. మీకు ఒక మనిషికి ఒక 10 లక్షల వరకు రావాలా? 10 లక్షల వరకు రావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర పైసలు ఇవ్వంటుంది కదా ఇవ్వడానికి. మేము బీదవాళ్ళం మేడం, పని చేసినాం మేడం, మాకు డబ్బు ఇవ్వాలా, లేకపోతే మేము ఎట్లా బతకాలా మేడం? అందుకే మేము ఇక్కడ వచ్చినాం. ఇక్కడ కూడా మాకు ఏమైతలేదు మేడం. అందువలన మేము చేయాలని మేము ఇక్కడ వచ్చినాం. మరి ఎట్లా మీ సమస్య ఎట్లా తీరేది? మరి ప్రజావానికి కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ప్రజానికి వచ్చిన తర్వాత మీ సమస్యలు చెప్పుకుంటూ తీరుతాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సమస్యలు తీర్తలేవని మీరే చెప్తున్నారు. మరి ఎట్లా తీరాలి మీ సమస్య? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, అవి మా పరిచయాలు మా బాధలు అది తీసుకోవాలి కదా. మీరంతా గిరిజనులు.